వ్యూస్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో ప్రపంచానికి ఒక కొత్త శుభవార్తను ఫైజర్ చెప్పింది. 90% ఎఫికసీ ఉన్న కరోనా వ్యాక్సిన్ను తాము తీసుకురాబోతున్నట్టు తమ డేటా మానిటరింగ్లో ఈ విషయాన్ని గుర్తించినట్టు ఫైజర్ నిన్న ప్రకటించడం ప్రపంచ మానవాళికి మొత్తం ఒక శుభవార్త చెప్పినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ భయంతో మనమంతా వణికిపోతున్న వేళ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న వేళ ఫైజర్ చెప్పిన ఈ వార్త నిజంగా మనందరిలో ఆనందం నింపాల్సిందే. ముందే అర్లీ దీపావళి వచ్చిందని అనుకున్నా కూడా ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అసలు ఎప్పుడు వస్తుంది, అసలు ఈ వ్యాక్సిన్ అసలు ఈ కరోనా వైరస్ అనేది పోతుందా లేదా, ప్రపంచవ్యాప్తంగా అందరూ పెద్ద పెద్ద దేశాలు కూడా వణికిపోతున్నాయి. అటు యూరోప్లో మళ్ళీ ఆంక్షలు విధించడం, అమెరికాలో కూడా వరుసగా 5వ రోజు 6వ రోజు కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం, రోజుకు దాదాపు 1,00,000 కేసులు నమోదు కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. బట్ అలాంటి తరుణంలో ఫైజర్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ నిజంగా అందరూ చాలా వెల్కమ్ చేస్తున్నారు. దట్టు 90% ఎఫికసీ, 90% ఎఫెక్టివ్తో పనిచేయడం అనేది అసలు ఎవరు ఊహించలేదు. వైట్ హౌస్ గతంలో ఏం చేసిందంటే అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ఎఫికసీ వచ్చినా చాలు అని చెప్పి యాంటనీ ఫాసీ లాంటి వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇప్పుడు 90% ఎఫిషియన్సీ, సెకండ్ డోస్తో 90% వరకు కరోనా వైరస్ని కట్టడి చేసే దమ్ము ఈ ఫైజర్ బయోఎన్టెక్ రూపొందించిన వ్యాక్సిన్లో ఉంది అని చెప్పి కంపెనీ ప్రకటించడం నిజంగా చాలా మంచి వార్తగా దీన్ని చెప్పుకోవాలి. అందుకే స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా రికార్డు స్థాయిలో నమోదులు చేస్తున్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ ఎస్పెషల్లీ డౌ జోన్స్ దాదాపు 1,400-1,500 పాయింట్ల వరకు రికార్డు స్థాయిలో పెరిగింది. తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పటికీ కూడా రికార్డు స్థాయిలో క్లోజ్ కావడం మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్గా మనకి స్టాక్ ఫ్యూచర్స్ ఫ్లాట్ ఇన్ ఓవర్ నైట్ ట్రేడింగ్. అంటే మళ్ళీ నిన్న తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ అంటే యూఎస్ ఫ్యూచర్స్ కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. నో డౌట్, ఎందుకంటే ఆ స్థాయిలో మనకి లాభాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కొద్దిగా సెటిల్ డౌన్ అవ్వడం అనేది కామన్. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ చాలా భారీ గ్యాప్ అప్తో ఓపెన్ కాబోతున్నాయి. అండ్ పదే మనకి ఎఫ్ఎంసీజీ, మనకు ఫార్మా స్టాక్స్ గురించి మనం ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ ఫార్మా స్టాక్స్లో మరింతగా ర్యాలీ కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో నిన్న గుర్తుపెట్టుకోవాల్సింది, యుఎస్ మార్కెట్స్లో ఈ స్టాక్స్ అంటే సమ్వన్ గెయిన్స్ సమ్వన్ లాస్ అని నిన్న ఈ స్టాక్స్ లాభపడితే కొన్ని స్టాక్స్ మాత్రం నష్టపోయాయి. ఆ స్టాక్స్లో ఏంటి అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టాక్స్ అని ఇంతకాలం అనుకుంటున్నాం కదా, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టాక్స్లో సెల్లింగ్ బాగా చాలా ఫెరోషియస్ సెల్లింగ్ వచ్చింది. లైక్ మనకు జూమ్ లాంటిది అనుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ లాంటి స్టాక్స్లో బాగా సెల్లింగ్ వచ్చింది. దానికి తగ్గట్టే మన మార్కెట్స్లో కూడా ఈరోజు అలాంటి స్టాక్స్లో సెల్లింగ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకి ఎయిర్లైన్ స్టాక్స్లో మంచి లాభాలు రావచ్చు, అలాగే సినిమా రిలేటెడ్, ఎగ్జిబిషన్ రిలేటెడ్ స్టాక్స్లో మంచి లాభాలు రావచ్చు. లైక్ పీవీఆర్, ఐనాక్స్ లాంటి స్టాక్స్లో కొద్ది గొప్ప మనకు కొనుగోళ్ల మద్దతు రావచ్చు. అండ్ ఫార్మా స్టాక్స్ ఇక్కడి నుంచి లాభపడే అవకాశం ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టాక్స్ అని ఏదైతే మనం అనుకున్నామో, లైక్ మేబీ కొద్దిగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సన్ టీవీ అండ్ జీ టీవీ, ఎయిర్టెల్, వొడాఫోన్, కొద్ది గొప్ప రిలయన్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. అండ్ ఇంటర్నెట్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి మధ్యకాలంలో, హ్యాత్వే అనుకోవచ్చు, ఇలాంటి ఈ కంపెనీస్ మీద కొద్దిగా మనకు సెల్లింగ్ రావచ్చు. అండ్ ఎస్పెషల్లీ మనకు ఇంతకాలం కొద్దిగా సైబర్ సెక్యూరిటీ మీద వాటి మీద కొద్దిగా పెరిగిన ఆ స్టాక్స్లో కూడా సెల్లింగ్ రావచ్చు. ఇంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్కి ఏవైతే బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాయో ఆ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఈ టైంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి అందుకు తగ్గట్టు మన నిర్ణయాలు కూడా ఇప్పుడు మార్చుకోవాలి. అయితే ఇమీడియట్గా వ్యాక్సిన్ వస్తుందంటే అట్లీస్ట్ ఇక్కడి నుంచి కూడా ఒక 5-6 months పట్టే అవకాశం అయితే వ్యాక్సిన్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫైజర్ మనకి ఇప్పటికిప్పుడు ఆ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. యుఎస్ ఆల్రెడీ ఇప్పటికే 10 కోట్ల వ్యాక్సిన్లకి వాళ్ళు డబ్బులు కూడా చెల్లించేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ యుఎస్కే ఉంటుంది. తర్వాత మెల్లిగా వాళ్ళు ఎవరితోనో మళ్ళీ టైఅప్ పెట్టుకుని దేశాలకు సరఫరా చేస్తారా, లేదంటే అది ఎట్లా అనేది ఇంకా ఇప్పటివరకు మనకు చెప్పలేము, తెలియదు. కాబట్టి బట్ స్టిల్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఎలా అయితే పెరిగిందో సెల్లింగ్ కూడా అంతే ఫెరోషియస్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బిడెన్ ట్రాన్సిషన్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు కానీ బట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఇంకా అధికారాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చేసే ప్రయత్నంలో ఆయనైతే లేరు. నిన్న కూడా ఆయన ట్వీట్ చేశారు, స్టాక్ మార్కెట్స్ గురించి రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పి. మేబీ స్టాక్ మార్కెట్స్ డొనాల్డ్ ట్రంప్ని ఇక్కడి నుంచి మిస్ కాబోతున్నాయి. ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ పేజ్లో ఇదే న్యూస్. అండ్ జొమాటోలో $100 million ఫిడిలిటీ అండ్ డిఐ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇలాంటి న్యూస్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మధ్యకాలంలో ఇంత ఎగ్జూబరెన్స్ ఎప్పుడు మార్కెట్స్లో లేదు. అంటే ఇంత పాజిటివ్ న్యూస్ ఒకేసారి ఫ్లో అవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా మొత్తం సినారియో చేంజ్ అయిపోయింది.
లైక్ చిన్న చిన్న న్యూస్లు అండ్ ఇవి చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి, కానీ ఏ స్థాయిలో మా బిజినెస్ సెంటిమెంట్ మారిందో అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. బ్లాక్ స్టోన్ అండ్ ప్రెస్టేజ్ 11,000 కోట్ల రూపాయల రియాలిటీ డీల్ను ఫైనలైజ్ చేశాయి. కిరాణా కింగ్ అనే ఒక చిన్న కంపెనీ 7 కోట్ల రూపాయల అమౌంట్ని వీసీ ఫండ్ నుంచి రైజ్ చేసింది. అలాగే రియల్టర్ అశ్విన్ షేత్ అక్వైర్స్ 5 acres ముంబై ప్లాట్ ఫర్ ఓవర్ 260 crores 260 కోట్ల రూపాయలు పెట్టి 5 ఎకర్ల ప్లాట్ ఆయన కొన్నారు. అలాగే కాజల్ అగర్వాల్ ఓకే గేమింగ్ అనే కంపెనీలో 15% వాటా కొనింది. ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న న్యూస్లుగానే కనిపించవచ్చు, కాకపోతే ఇవన్నీ ఏవి సంకేతం మనకి ఇస్తాయంటే మార్కెట్లో బిజినెస్ సెంటిమెంట్ అనేది అనూహ్యంగా మారిపోయింది. ఒకప్పుడు మాదిరి భయాలు మార్కెట్స్లో లేవు, జనాలు బయట తిరగడం తగ్గినా కూడా ఎకానమీ గ్రోత్ ఇంజిన్ ఎక్కడ ఆగలేదు అనేది ఇవన్నీ ఒక పాజిటివ్ సంకేతంగా మనం చూడాలి. సో వీ హ్యావ్ టు గో బై ద మార్కెట్ అంతే. సో ఏంటి సార్, మొన్న మీరు గతంలో ఒక 2-3 నెలల క్రితం ఇలా చెప్పారు కదా, మార్కెట్స్ ఏదో పెద్దగా రియాక్ట్ కావు, లేకపోతే మార్కెట్స్లో బాగా సెల్లింగ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. సో నేనే కాదు, మన అనలిస్ట్ టీమే కాదు, మన టీము అండ్ ఇండియాలో ఓవర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా అనలిస్టులు అందరూ అదే భావించారు. కాకపోతే ఏంటంటే ఇట్లా వీ షేప్ రికవరీ వస్తుందని ప్రపంచంలో ఎవరు, ఈవెన్ మనకి వాన్ బఫే గారు కూడా దాదాపు $170-180 బిలియన్ క్యాష్ ఆయన చేతులు పట్టుకుని కూర్చున్నారు, మార్కెట్స్లో ఏమైనా సెల్లింగ్ వస్తుందో ఇన్వెస్ట్ చేద్దామని. సో ఇప్పటికి కూడా ఆయన ఆపర్చునిటీస్ దొరక్క ఆయన కంపెనీ షేర్లు తిరిగి కొనుగోలు చేస్తున్నారు. సో ఎవరు ఊహించని పరిణామం కాబట్టి ఇది. సో వీ హ్యావ్ టు గో బై ద ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, డోంట్ బెండ్ ఆర్ బెండ్ అనేది మార్కెట్స్లో పదే మనకు వినిపిస్తుందన్నమాట. సో ట్రెండ్ని బట్టి మనం ఫాలో అవ్వడమే, ఈ ఎండగా గొడుగు పట్టాలి మార్కెట్స్లో, అదే అట్లా అయితేనే మనం సక్సెస్ అవుతాం. సో ఇక స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే మనకి ఐటీసీ మీద స్టిల్ ఇంకా హోప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎఫ్ఎంసీజీ షో బీట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ Q2. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా 270 నుంచి 285 రూపీస్ వరకు టార్గెట్ ఇస్తున్న. ఏఎఫ్ఎల్ ఒకటి 205 రూపీస్ తన టార్గెట్ని ఇచ్చింది. సో ఐటీసీ ఈ రోజు కాకపోతే రేపైనా బాగా పర్ఫామ్ చేస్తుందేమో అన్న ఒక ఆశ చాలా మందిలో ఉంది, కాబట్టి మనం కూడా కొద్దిగా ఐటీసీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎఫ్ఎంసీజీ చార్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే డాటా షోస్ వెన్ ఎఫ్ఎంసీజీ 3 నెలల పాటు రిట్రాక్ట్ అయితే వరుసగా 3 నెలల పాటు లాభపడుతుందని చరిత్ర చెప్తుంది అని చెప్పి ఒక అనాలిసిస్ ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా మనకు 3 నెలల పాటు ఎఫ్ఎంసీజీలో ర్యాలీ ఉండే అవకాశం ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. అలాగే ఆటో రీటైల్ సేల్స్ కంటిన్యూ టు రైజ్. అక్టోబర్ సేల్స్ దాదాపు 5% దాకా పెరిగాయి సెప్టెంబర్ నుంచి. కాకపోతే ఇయర్ పరంగా చూసుకుంటే 24% తగ్గాయని చెప్పి డేటా బట్టి చూస్తే అర్థమవుతుంది. 2-wheeler సేల్స్ ఇయర్లో 27%, 3-wheeler సేల్స్ 70%, కమర్షియల్ సేల్స్ -30%, అలాగే ప్యాసింజర్ సేల్స్ మాత్రం జస్ట్ 8-9% మాత్రమే తగ్గితే ట్రాక్టర్ సేల్స్ 50% దాకా పెరిగింది. ఓవరాల్గా 24% సేల్స్, వెహికల్ సేల్స్ మనకు తగ్గినప్పటికీ కూడా సో చాలా హోప్స్ ఉన్నాయి. సో ఇలాంటి న్యూస్ మనం ఎస్పెషల్లీ అరవింద్ గారితో నిన్న రాత్రి ఇంటర్వ్యూ అయింది యూఎస్ నుంచి. సో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఆటో సెక్టార్లో ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, ఈ మారుతి ఎందుకు లీడర్షిప్ను కంటిన్యూ చేసుకుంటుంది, అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ ఒకటి, అండ్ ఓవరాల్గా యూఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ తర్వాత రోజుల్లో మార్కెట్స్ మీద ఎలా ఉంటుంది, ఇలా చాలా 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 ఇంట్రెస్టింగ్ స్టాక్స్కి సంబంధించిన అప్డేట్స్. చాలా ఒక ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ, ఆల్మోస్ట్ ఒక 25-30 minutes దాకా ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ వచ్చింది. అది మేబీ ఇవాళ మధ్యాహ్నం ఇవాళ సాయంత్రం లోపల నేను అప్డేట్ చేస్తాను. దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అది. ఇంకా ఒక 2-3 కూడా మనం లైనప్ చేసి పెట్టాము. ఓవరాల్గా నెక్స్ట్ దీపావళి వరకు మనకు మార్కెట్స్లో ఎలాంటి గెయిన్స్ ఉండే అవకాశం ఉంది, ఏ సెక్టార్స్ మనం ఈ టైంలో పిక్ చేసుకోవచ్చు అని అనలిస్ట్తో మాట్లాడుతున్నాం. కాబట్టి సో డోంట్ మిస్ దిస్ స్పెషల్ ఎపిసోడ్స్, మీకు చాలా ఇన్సైట్స్ దొరుకుతాయి. కొంత స్కిప్ చేసుకుంటూ చూడకండి, ఫుల్ లెంత్గా చూడండి, ఎందుకంటే దట్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. ఈ ½ an hour అనేది మీరు ఒక ఇన్వెస్ట్మెంట్గా చూడాలి దాన్ని. అండ్ ఇక బిజినెస్ స్టాండర్డ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో ఫైనాన్షియల్స్ పర్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. సో నిఫ్టీలో ఫైనాన్షియల్స్ అండ్ బ్యాంక్స్ వెయిటేజ్ 24% దాకా పెరిగిందని ఒక వార్త చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో బ్యాంక్స్ కూడా ఈ స్థాయిలో పెరుగుతాయని ఎవరు ఊహించలేదు, ఎందుకంటే ఎన్పిఎస్ భారం బాగా పెరుగుతుంది, జనాల దగ్గర డబ్బులు చెల్లించడానికి ఉండకపోవచ్చు, అది బ్యాంకుల మీద పరోక్షంగా భారం పడుతుంది అందరూ భావించారు. అయితే అది కూడా భిన్నంగా పెద్దగా మనకి భారం కూడా ఆ స్థాయిలో ఎన్పిఎస్ పెరిగిన దాఖలాలు కూడా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ కనిపించలేదు. మేబీ చూడాలి. ఇప్పుడు వరకైతే రికవరీ ఫేస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. గ్లాండ్ ఫార్మాకి సంబంధించి కొద్దిగా విభిన్నమైన ఒపీనియన్ వినిపిస్తుంది, కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందని. బట్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో చూస్తే గ్లాండ్ ఫార్మా మంచి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. బట్ ఒకవేళ ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి, అంటే ఒక 30-40% ఆఫ్ అనలిస్టులు భావిస్తున్నట్టు, అప్పుడు కూడా మనకు బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది గ్లాండ్ ఫార్మాలో, ఎందుకంటే B2B సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్గా ఉంది ఈ కంపెనీ.
ఫస్ట్ పేజ్లో మారుతి సిమెంట్స్ లీడర్షిప్ యాజ్ మార్కెట్ షేర్ రైజ్ టు 51%. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మారుతి గురించి. సో ఇలాంటి చాలా 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 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకి ఇంటర్వ్యూస్లో రాబోతున్నాయి కాబట్టి డోంట్ మిస్ దట్. అండ్ మనకు దీపావళి సంవత్ 2077 సంబంధించి ఒక వెబినార్ ఆర్గనైజ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 15 ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అక్కడ డిస్కస్ చేయబోతున్నాము November 13th శుక్రవారం రోజున రాత్రి 7 గంటలకు. ఇది కొద్దిగా పెయిడ్ వెబినార్, ఆ విషయం దృష్టిలో ఉంచుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు profitmaster.in వెబ్సైట్లో దొరుకుతాయి, లేదంటే 9618956931 ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మీకు వివరాలు తెలుస్తాయి. సో ముందే రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.